ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాల పట్ల భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ నెల 28వ తారీఖు నాడు రేపు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇటు ధర్నా కార్యక్రమంలో కల్వకుంట్ల తారక రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పాల్గొంటూ ఉన్నారు. ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో 2 సార్ల ఈ యొక్క నల్గొండ జిల్లా పోలీస్ అధికారులు కావచ్చు, పాలన యంత్రాంగం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా కోర్టు ద్వారా మేము ఈరోజు అనుమతి తీసుకొని ఈ యొక్క ఏదైతే రైతు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మనందరం చూస్తూ ఉన్నాం. ఎంత ఏర్పాట్లు కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈరోజు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చేసిన మోసానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, నవతరం నాయకుడు, నడిపించే నాయకుడు మన తారక రాముడు మన నల్గొండకు రాబోతూ ఉన్నారు. ఏదైతే రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారో, రైతులు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మోసదీస్తూ ఉన్నారో, అవస్థదీస్తూ ఉన్నారో, వాటికి నిరసనగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మనం మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ కూడా మా యొక్క రైతు మహాధర్నా కార్యక్రమాన్ని మా నుండి దూరం చేయలేకపోయినారు ఈ యొక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మనం చూస్తూ ఉన్నాం, గతంలో 2 సార్ల వాయిదా పడ్డప్పటికీ కూడా, తర్వాత 2 సార్ల మాకు మొక్కలు అట్టినప్పటికీ కూడా మాకు న్యాయస్థానాల మీద నమ్మకంతో మేము న్యాయస్థానానికి పోవడంతో న్యాయమూర్తులు మాకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు గోసపడుతూ ఉన్నారో, అవస్థ తీస్తూ ఉన్నారో, రైతుల యొక్క అవస్థలను రూపుమాపడం కోసం, ప్రభుత్వాన్ని ఎండగట్టడం కోసం ఈ యొక్క రైతు దీక్ష కార్యక్రమాన్ని, రైతు మహాధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. నల్గొండ పట్టణంలోని చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసినాం, మేము గతంలో ఏదైతే 21వ తారీఖు నాడు మా యొక్క రైతు దీక్ష కార్యక్రమాన్ని, రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా యొక్క ఫ్లెక్సీలన్నీ కూడా చింపించడం జరిగింది. తర్వాత మాకు ఏదైతే పర్మిషన్ ఇవ్వకుండా చేసిండు, కానీ అల్లా సబలీకృతండి. అయినా మేము జనకక వంకక మేము పోరాటం చేసి ఈరోజు సాధించుకున్నటువంటి ఘనత మాకు దక్కింది. అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ కూడా రేపు జరిగేటువంటి ఏదైతే రైతు మహాధర్నా కార్యక్రమంలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క రైతు దగాపడ్డ రైతు అందరూ కూడా పాల్గొని, మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన రైతులు అనేక అవస్థలు పడ్డారు, తర్వాత అనేక దీనావస్థలో ఉన్నారు. ఈరోజు పెట్టుబడి సాయం అందక, తర్వాత రైతు రుణమాఫీ అందక అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం మన తారక రాముడు రేపు మన నల్గొండకు రాబోతున్నాడు. తర్వాత ఈరోజు జరిగేటువంటి రైతు మహాధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దగాపడ్డ రైతాంగం అంతా కూడా రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం. వాటికి రైతు మహాధర్నా కోసం అన్ని ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతూ ఉన్నాయి. మనం అరచేతులు అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రైతు మహాధర్నా కార్యక్రమాన్ని కూడా ఎవరు ఆపలేని విధంగా రేపు పెద్ద ఎత్తున ఈ యొక్క నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో రైతు దీక్ష కార్యక్రమాన్ని, రైతు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. మన నవతరం నాయకుడు, మా యొక్క దిక్సూచేటువంటి కల్వకుంట్ల తారక రాముడు మన నల్గొండకు ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలకడం కోసం రైతులు మా నల్గొండ నగరానికి, నల్గొండ పట్టణంలో నిర్వహించే పెద్దగడియాల సెంటర్లో నిర్వహించే రైతు మహాధర్నా కార్యక్రమాన్ని ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.